నమస్తే, వెల్కమ్ టు గాసిప్ గ్యారేజ్. ఉండేవారెందరు, వెళ్లేవారెందరు, చివరికి మిగిలేదెందరు? నేతల వలసలతో వైసీపీ కాడర్ టెన్షన్ పడుతుంటే అధిష్టానం మాత్రం చాలా కూల్గా కనిపించడానికి కారణమేంటి? వరుసగా నేతలు పార్టీని వీడుతున్నా ఏం నష్టం లేదన్న భావనతో ఉందా? వెళ్లేవారు తిరిగొస్తారనే నమ్మకమేమైనా ఉందా? పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటి? ఇవే పరిస్థితులు కొనసాగితే వైసీపీ భవితవ్యం ఏంటి? వలసలను ఆపేవారే లేరా? ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ, మున్సిపల్ చైర్మన్లు ఇలా ఒక్కరేంటి, వరుసగా వైసీపీని వీడుతున్న నేతల సంఖ్య చాంతాడులా పెరిగిపోతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత నైరాస్యంలో కూరుకుపోయిన పార్టీలో పునరుత్తేజం నింపాల్సిన నేతలు పూర్తిగా డీలా పడిపోతున్నారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. వరుసగా నేతల వలసలను పరిశీలిస్తే వైసీపీ నాయకత్వంపై నమ్మకం లేక తట్టాబుట్టా సర్దేస్తున్నారా అనే సందేహమే ఎక్కువగా వ్యాపిస్తోంది. పదవులు లేనివారు, మాజీలైన నేతలు అధికార దాహంతో పక్క పార్టీలోకి జంపు చేస్తున్నారని సరిపెట్టుకుందామనుకున్న రాజ్యసభ సభ్యులు, మండలి సభ్యులు కూడా తమ పదవులను వదులుకుని కొత్త పార్టీల్లోకి వెళ్లేందుకు పోటీ పడటమే విచిత్రంగా అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇలా పార్టీని వీడుతున్న వారిలో చాలా మంది ఇంతవరకు కొత్తగా ఏ పార్టీలో చేరనేలేదు. ఒకరిద్దరికి టీడీపీ, జనసేనలో తీసుకునేందుకు ఆయా పార్టీలు కూడా ఓకే చేశాయంటున్నారు. కానీ ఏ పార్టీతోనూ మాట్లాడకుండానే పెద్ద ఎత్తున నేతలు ఎందుకు రాజీనామా చేస్తున్నారనే సందేహం వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు వైసీపీని వీడిన వారిలో రాజ్యసభ సభ్యులైన మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి తమ పదవులకు సైతం రాజీనామా చేశారు. అయితే వీరిలో మోపిదేవికి టీడీపీ నుంచి ఆహ్వానం ఉండగా మిగిలిన వారు జంక్షన్లో జామైనట్టు కనిపిస్తున్నారు. పదవులు పోయినా పర్వాలేదు కానీ వైసీపీలో కొనసాగలేకే వీరంతా పార్టీకి రామ్ చెప్పేశారంటున్నారు. ఇక మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోసయ్య, మద్దాలగిరి, పెండెం దొరబాబు ఇప్పటికే రాజీనామా ప్రకటన చేశారు. ఇప్పుడే లిస్టులో మరో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేరు కూడా వినిపిస్తోంది. బాలినేని, సామినేని ఇప్పటికే జనసేనతో టచ్లోకి వెళ్లగా మిగిలిన నేతల రాజకీయ భవిష్యత్పై ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ వారు మాత్రం వైసీపీతో జర్నీకి ఇష్టపడటం లేదు. దీంతో కొన్నాళ్లు ఖాళీగా ఉన్నా పర్వాలేదు, వైసీపీలో మాత్రం కొనసాగలేమంటూ రాజీనామాలు చేసేశారు. అయితే 5 ఏళ్లు పార్టీలో అన్ని హోదాలు అనుభవించిన ఈ నేతలు ఎందుకు పార్టీని వీడుతున్నారంటే పార్టీ హైకమాండ్ తమను పట్టించుకోలేదనే ఏకైక కారణం చెబుతున్నారు. మంత్రులుగా పనిచేసిన బాలినేని, ఆళ్లనాని, ప్రభుత్వ విప్ గా పనిచేసిన సామినేని ఉదయభాను సైతం పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని వైసీపీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అయినా వీరు పార్టీ మారతామంటే ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయకపోవడాన్ని తప్పుబడుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు డజను మంది నేతలు పార్టీని వీడగా ఒక్క బాలినేనితో మాత్రమే అధిష్టానం సంప్రదింపులు జరిపింది. అది కూడా బాలినేని కన్నా జూనియర్ అయిన మాజీ మంత్రి విడదల రజనితో రాయబారం నేర్పడం కూడా పెడిసికొట్టిందంటున్నారు. వెళ్లేవారు వెళ్లని అన్నట్లు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తుండటంతో ఈ వలసలు మరింతగా పెరుగుతున్నాయంటున్నారు. ప్రస్తుతం బయటపడిన పేర్లు కొన్ని మాత్రమేనని, ఇంకా లిస్టులో చాలా మందే ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి త్వరలో భారీ వలసలు ఉండొచ్చని చెబుతున్నారు. వైసీపీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడినట్లేననే భయంతో కాపు సామాజిక వర్గం నేతలు ఎక్కువగా పక్కచూపులు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా పనిచేసిన వారు పార్టీని వీడుతుంటే తామేం తక్కువ అన్నట్లు జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు కూడా టీడీపీ, జనసేనల్లో చేరిపోతున్నారు. ఇప్పటికే చిత్తూరు, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లలో మెజారిటీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. పుంగనూరుతో పాటు చాలా మున్సిపాలిటీల్లో వైసీపీ జెండాను దించేశారు. గుంటూరు, ఏలూరు జిల్లా పరిషత్లను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఇంకొన్ని జడ్పీల్లో కూడా టీడీపీ జెండా ఎగిరేలా ప్లాన్ జరుగుతోందని చెబుతున్నారు. ఇలా పార్టీకి ప్రతి దశలోనూ
డ్యామేజ్ జరుగుతున్నా వైసీపీ అధిష్టానంలో చలనం కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరు వెళ్లినా తానొక్కడిని చాలన్నట్లు అధినేత జగన్ వ్యవహరిస్తుండడమే అంతు చిక్కడం లేదంటున్నారు పరిశీలకులు. మొత్తానికి వైసీపీ అంతర్గత సంక్షోభం వలసలకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో వైసీపీలో చివరికి మిగిలేది ఎవరు అన్న సందేహం వ్యక్తమవుతోంది.